వెర్రి వేయి విధాలు అంటారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజరు, వాస్తవంగా బుల్డోజర్ వేరు, ప్రొక్లైనర్ వేరు. బుల్డోజర్ అంటే మనకు తెలిసే పెద్దది చక్రంతో ఉంటుంది, అది రాళ్ల మీద నుంచి వెళ్తే పప్పు అయిపోతుంది, పొడి పొడి అయిపోతుంది. అవి బుల్డోజర్లు. రోడ్ రోలర్లు అంటాం మనం వాటిని. అయితే ఇప్పుడు ప్రొక్లైనర్లను కూడా బుల్డోజర్లనే అంటున్నారు. ప్రొక్లైనర్ ఏమో తీసి పక్కన పడేసేటటువంటి సిస్టమ్ చేస్తుంది. ఇప్పుడు ప్రొక్లైనర్లే బుల్డోజర్ల కింద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బుల్డోజర్ అంటే ఇదివరకు తొక్కుకుంటూ పోయేది అనేటటువంటి కోణంలో ఉండేది. సరే, ఎవరి రూట్లో వాళ్ళది. రోడ్ రోలర్ వేరు, బుల్డోజర్ వేరు, ఇదే బుల్డోజరు అన్నటువంటిదే ఇప్పుడు ప్రస్తుతం చర్చకు నడుస్తున్నటువంటి అంశం. కాబట్టి దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత అట్లాగా ఏవైతే అక్రమార్కులకు సంబంధించిన ఆస్తుల ధ్వంసం కోసం అవి వాడేటప్పటికి బుల్డోజర్ బాబా అంటూ ఆయనకు ఒక పేరు వచ్చేసింది అక్కడ. ఇప్పుడు ఇది ఎట్లాగెళ్ళిందంటే, పెళ్ళిళ్ళల్లో ఊరేగింపు ఉంటుంది కదా, బరాత్ అని అంటుంటారు కదా, ఆ ఊరేగింపులు ఈ ప్రొక్లైనర్ అలియాస్ బుల్డోజర్కి సంబంధించి ఉండేటువంటి ఆ ముందుది ఉంటుంది కదా ఫేస్, దాంట్లో కూర్చుని అబ్బాయి అమ్మాయి కలిసి ఊరేగుతూ ఉండేటటువంటి కార్యక్రమాలు చాలా ఏరియాల్లో జరుగుతున్నాయట. అది ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే బుల్డోజర్లను ప్రేమించడం ప్రారంభించేశారనమాట. అది కరెక్ట్ అని భావిస్తున్నటువంటి ప్రజలు. ఎందుకంటే సత్వర న్యాయం, జనం చట్ట ప్రకారం సుదీర్ఘ న్యాయం కోసం వెయిట్ చేయట్లేదు, సత్వర న్యాయం కోసం ఆశిస్తున్నారనడానికి సాక్ష్యం అదైంది.